ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. మీరు చూడనివి, మీకు తెలవనివి, మీరు వినని, ఏ రివ్యూవర్లు, ఏ పేజోళ్ళు ఎక్కడా కూడా మాట్లాడని కొన్ని అద్భుతమైన పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. బాగా ఉపయోగపడుతుంది. స్పెషల్లీ బిగ్ బాస్ అగ్ని పరీక్షకు అప్లై చేసిన వాళ్ళకి, వైట్ గోల్డ్ బిగ్ బాస్ అగ్ని పరీక్షకు అప్లై చేసిన వాళ్ళకి, లేదు వైట్ గోల్డ్ బిగ్ బాస్ అగ్ని పరీక్షకి అప్లై చేద్దామా లేదా అని ఆలోచిస్తూ ఉన్నారు చూడు, మీ అసొంటి వాళ్ళందరికీ ఇది బాగా ఉపయోగపడుతుంది. లాస్ట్ దాకా చూడురి, స్కిప్ కొట్టకుండా చూసే ప్రయత్నం చేయరు. మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నా, రైట్? అట్నే ఇంకోటి, బిగ్ బాస్ అగ్ని పరీక్షకు అప్లై చేసిన వాళ్ళు మరి మెయిల్స్ వచ్చినాయా రాలేదా, లెవెల్ 2 ఎప్పుడు చాలా అవుతుంది ఏంది, కొన్ని అప్డేట్స్ వచ్చినాయి, వాటి గురించి కూడా చెప్తా. అట్నే ఒక ఇంపార్టెంట్ థింగ్, ఒక అలర్ట్, ఒక స్కాము, ఒక ఫ్రాడ్ జరగబోతుంది, జరుగుతుంది, జరగబోతున్నది, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఓకేనా? 3 ముచ్చట్లు ముద్దుగా మాట్లాడుకుందాం. ఓకే, చాలా చేద్దాం. నా పేరు సిరిపురం శ్రీనివాస్, అలియా సిను 65. ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సభాగా చేసి గంట కొట్టి ఆన్లైన్ సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరు, నోటిఫికేషన్లు వస్తాయి. పాతోళ్ళు లైక్ కొట్టుర్రి యథావిధిగా మీ ధర్మంగా. అట్నే కొత్తోళ్ళు మీకు నచ్చిన కాళ్ళు లైక్ కొట్టే ప్రయత్నం చేయరు. కొట్టుర్రి, చాలా చేద్దాం. కొట్టామా? చలో షురు. మ్యాటర్ ఏంటంటే, వైట్ గోల్డ్ బిగ్ బాస్ అగ్ని పరీక్షకి అప్లై చేయాలన్నా వద్దా అని అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు చూడు. ధైర్యమే చేయమన్న ఫీలింగ్ అక్కడ రింగ్ టోన్ వచ్చింది కదా, అట్లా మీరు ధైర్యంగా అప్లై చేసే ప్రయత్నం చేయరు. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీరు ఇఫ్ ఇన్ కేస్ వైట్ గోల్డ్ కాంటెస్ట్ ద్వారా గెలిస్తే మీకు విపరీతమైన ప్రివిలేజ్ ఉంటుంది. ఎట్లన్నా ఎందుకు ఉంటుంది చెప్తా, అక్కడనే రుకో జరా సబర్ కరో చెప్తా. మలయాళం బిగ్ బాస్లో ఏం జరిగిందో చెప్తా. పోయిన సీజన్ మనకి బిగ్ బాస్ సీజన్ 9లో కామన్ మ్యాన్ ఎంట్రీ కోసం అగ్ని పరీక్ష జరిగింది. మన దగ్గరనే అగ్ని పరీక్ష స్టార్ట్ అయింది. దాంతో మొత్తం ధూమ్ తడాక్ అయింది. మలయాళంలో స్టార్ట్ అయింది, కన్నడలో స్టార్ట్ అయింది, తమిళ్లో స్టార్ట్ అయింది అని మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఇక్కడనే నేను కూడా పప్పులో కాలేసిన, అందరూ ఇక ఒకరు పప్పులో కాలేసిరంటే ఒకరు చూసి ఇంకోరు కాపీ పేస్ట్ కొడతారు. కాబట్టి అందరూ పప్పులో, సాంబార్లో, ఎన్లో పడతారు, చికెన్లో, మటన్లో కూడా కాలేసారు. మ్యాటర్ ఏంటంటే, మనకి బిగ్ బాస్ 9లో ఏదైతే జరిగిందో బిగ్ బాస్ సీజన్ 7 మలయాళంలో కూడా అదే జరిగింది. లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ సీజన్ 7 మలయాళంలో అగ్ని పరీక్ష అనే టైటిల్ లేదు, కానీ ఇంచుమించు అట్లాంటిదే జరిగింది. అట్లాంటిదేనకంటే ఇప్పుడు వైట్ గోల్డ్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని ఏదైతే జరుగుతుందో ఆ కాంటెస్టే అక్కడ జరిగింది. అది ఆ సీజన్కి అక్కడున్న స్పాన్సర్ అయిన మైజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఫర్నిచర్ అండ్ హోమ్ అప్లయన్సెస్కి సంబంధించిన ఒక కంపెనీ ఆ బిగ్ బాస్ సీజన్ 7ని స్పాన్సర్ చేసింది. స్పాన్సర్లో భాగంగా ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండ్ ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. ఇది చాలా పెద్ద కథ అయింది. ఎందుకు వైట్ గోల్డ్కి అప్లై చేసుకోరని చెప్తున్నా అంటే, మైజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుంచి మైజీ ఫ్యూచర్ అనే ఒక కాంటెస్ట్ నడిచింది. ఆ మైజీ ఫ్యూచర్ కాంటెస్ట్లో కేరళలో ఆ కంపెనీకి 100 షోరూమ్లు ఉన్నాయట. ఆ 100 షోరూమ్లలో చిన్న టెంట్ వేసిరట. ఆ టెంట్ వేసి ఆడబోయి అక్కడనే కెమెరామెన్ ఉంటాడు, రికార్డ్ చేసుకోవడానికి అది ఉంటుంది. సో వెనకాల మైజీ ఫ్యూచర్ కాంటెస్ట్ బిగ్ బాస్ ఎంట్రీ అని చెప్పి ఉంటుంది. కామన్ మ్యాన్ ఎంట్రీస్ జరిగినాయి. ఎస్, మన దగ్గర కామన్ మ్యాన్ ఎంట్రీ జరిగింది, అక్కడ కూడా కామన్ మ్యాన్ ఎంట్రీ జరిగింది అన్నట్టు. కాకపోతే ఏంటంటే అది వైట్ గోల్డ్ కాంటెస్ట్ లాగా మైజీ గ్రూప్ ఆఫ్ కాంటెస్ట్ జరిగింది. కాంటెస్ట్ జరిగింది, దానిలో ఒక ఇనుర్రి జాగ్రత్తగా ఇనుర్రి, శ్రద్ధ పెట్టి ఇనుర్రి. అయితే మైజీ గ్రూప్ ఆఫ్ కాంటెస్ట్ 100 షోరూమ్లలో ఆ టెంటర్లోకి పోయి అప్లై చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ ఆన్లైన్లో కూడా వీడియో పంపచ్చు. కానీ అక్కడ ఏంటంటే మైజీ గ్రూప్ ఆఫ్ కాంటెస్ట్, మైజీ ఫ్యూచర్ కాంటెస్ట్ తరపున బిగ్ బాస్ అగ్ని పరీక్ష బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇవ్వడానికి నేను ఆడిషన్ వీడియోస్ పంపిస్తున్నాను అని చెప్పి ఇంట్లో కూడా రికార్డ్ చేసి ఆన్లైన్లో పంపచ్చు. సైట్ ఏంటిది, మనకు లాస్ట్ ఇన్ సైట్ ఏంటిది, అగ్ని పరీక్ష సైట్ ఏంటి, bb9.geostar.com. అక్కడ సైట్ ఏంటిది, bb7.geostar.com. అది మలయాళంది. సో మలయాళం బిగ్ బాస్కి అట్లా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా. ఈ మైజీ గ్రూప్ అని చెప్పి పెట్టి చేయాలన్నట్టు చేసారు. అట్లా చాలామంది చేసారు. మన దగ్గర వచ్చినట్టే వేల కొద్ది అప్లికేషన్లు వచ్చినాయి, వేల కొద్ది ఆడిషన్లు వచ్చినాయి. అందులో నుంచి మన దగ్గర అగ్ని పరీక్ష జరిగింది, కానీ అఫీషియల్గా అగ్ని పరీక్ష అనే టైటిల్ లేకుండా అక్కడ కూడా ఒకటి కాంటెస్ట్ జరిగింది. ఆ కాంటెస్ట్లో కూడా సేమ్, ఆ తర్వాత వీడియో కాన్ఫరెన్స్, ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్స్, ఆ తర్వాత వాళ్ళకి గేమ్స్, ఏసియా నెట్ అనే ఒక ఛానల్లో ఇదంతా కాంటెస్ట్ జరిగింది. ఈ కాంటెస్ట్లో గెలిచిన ఒకే ఒక్కరికి, ఓన్లీ 1 పర్సన్కి బిగ్ బాస్లోకి ఎంట్రీ అనేది అక్కడ ఆ కాంటెస్ట్ ద్వారా పంపించారు. ఆ కంటెస్టెంట్ పేరే అనీష్ మలయాళం బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ దాకా పోయి కామన్ మ్యాన్ వర్సెస్ సెలబ్రిటీ అని మన దగ్గర ఎట్లయితే జరిగిందో, ఒక సామాన్యుడు వర్సెస్ సీరియల్ ఆర్టిస్ట్ కళ్యాణ్ వర్సెస్ తనుజ ఎట్లయితే జరిగిందో, మనం బిగ్ బాస్ సీజన్ 9 జరిగేటప్పుడు కూడా మలయాళం బిగ్ బాస్లో కూడా సేమ్ కథ జరుగుతుంది. అక్కడేం జరుగుతుంది, ఇక్కడ అదే జరుగుతుంది, సేమ్ స్టోరీ రిపీట్ అని చెప్పి అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ అదే, సీరియల్ ఆర్టిస్ట్ వర్సెస్ కామన్ మ్యాన్, అక్కడ ఇక్కడ సేమ్ జరిగింది అని మాట్లాడుకున్నాం. అయితే ఆ అనీష్ వర్సెస్
విన్నర్ దాకా వేయండు, జనాలంతా ఖచ్చితంగా విన్నర్ అయినే అనుకున్నాడు. అక్కడ తర్వాత పెద్ద కథ జరిగిందిలే. అయితే అనుమోల్ అనే సీరియల్ ఆర్టిస్టు మీద ఆయన రన్నర్ అప్గా నిలిచిండు. సామాన్యుడు అక్కడ దాకా వేయండు, కానీ ఇక్కడనే జస్ట్ థింక్ చేయాల్సింది ఏంటంటే సామాన్యుడు అక్కడ దాకా వేయండి, ఇక్కడ కూడా వేయండి కదా, కాదు. అక్కడ మైజీ గ్రూప్ కాంటెస్ట్ ద్వారా, మైజీ ఫ్యూచర్ కాంటెస్ట్ ద్వారా ఒక స్పాన్సర్, ఆ షో స్పాన్సర్ ద్వారా పోయిన కంటెస్టెంట్ రన్నర్ అప్ దాకా పోగలిగిండు. బికాజ్ ఆఫ్ కామన్ మ్యాన్ అనే కాదు, ఒక కంపెనీ అంటే మొత్తంగా షోకి స్పాన్సర్ చేస్తుంది, టైటిల్ స్పాన్సర్ చేస్తుంది అన్నప్పుడు ఆ కంపెనీ ఒక కంటెస్టెంట్ని పంపితే ఆ కంటెస్టెంట్కి ప్రివిలేజ్ ఉంటుంది. ప్రతి శనివారం ఆదివారం హోస్ట్ వచ్చి ఏంటి వైట్ గోల్డ్ కంటెస్టెంట్, వైట్ గోల్డ్, లేవమ్మా గోల్డ్ అని చెప్పి పిలవచ్చు, పలకరించవచ్చు, సపరేట్ ప్రివిలేజ్ ఉండొచ్చు. మళ్ళీ వైట్ గోల్డ్ని పబ్లిసిటీ చేసుకోవాలంటే ఆ కంటెస్టెంట్ ఎక్కువ రోజులు ఉండాలి, కాబట్టి ఎక్కువ రోజులు ఉంచే ఛాన్స్ ఉంది. 5 వారాల నుంచి 10 వారాలు, 10 వారాల నుంచి విన్నర్ రన్నర్ దాకా కూడా ఉంచవచ్చు. అక్కడ మైజీ గ్రూప్ కాంటెస్ట్ను, మైజీ ఫ్యూచర్ కాంటెస్ట్లో సెలెక్ట్ అయిన కంటెస్టెంట్ అనీష్ రన్నర్ అప్ దాకా పోగలిగిండు బికాజ్ ఆఫ్ కామన్ మ్యాన్ ప్లస్ మైజీ గ్రూప్ కంటెస్టెంటు, ఆ స్పాన్సర్ కంటెస్టెంటు. సో దట్ ద మ్యాజిక్ ఆఫ్ దిస్ వైట్ గోల్డ్. నేను ఎందుకు చెప్తున్నా అంటే వైట్ గోల్డ్ త్రూ అప్లై చేస్తే నువ్వు రన్నర్ అప్ దాకా కూడా పోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ప్రమోషన్ కావాలి, వాళ్ళ కంపెనీ వాళ్ళే స్పాన్సర్ పోయి జీతం ఇచ్చేటోడు చెప్పినట్టు వినరు కదా, అది జరగబోయే కథ. అండ్ ఇంకో విషయం చెప్పాలి మీకు, ఇది యాక్చువల్లీ మనం లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ సీజన్ 9 టైంలో నేను అనుమోల్ వర్సెస్ అనీష్కి సంబంధించిన ఈ కామన్ మ్యాన్ వర్సెస్ సెలబ్రిటీ దానిలో జరిగిన ఒక పిఆర్ స్టంట్ గురించి మాట్లాడినా. అది అవసరం లేదే కానీ జస్ట్ ఇన్ఫర్మేషన్ పడి ఉంటుంది కానీ చెప్తాను, మళ్ళీ యాడ్ చేస్తాను. ఆ వీడియో చూసినా తెలుసు, పిఆర్కి 16 లక్షల అని చెప్పి టైటిల్ తోటి ఒక వీడియో చేసిన. అయితే అనుమోల్ అనే కంటెస్టెంట్ 16 లక్షలు ఖర్చు పెట్టి పిఆర్ చేయించుకొని డబ్బులతో ఓట్లు కొని మొత్తానికి ఏదో ఒకటి మసిమసి మారడిగా చేసి తను గెలిచింది, అనీషే గెలుస్తాడు పక్కన జనాలంతా అనుకున్నా ఆమె గెలిచింది అనేది ఒక గట్టి రూమరు. దానికి ఆమె సంజయ్సి చెప్పుకునేదాకా పోయింది, ఎందుకంటే జనాలు బాగా ఆమెకి యాంటీగా మాట్లాడారు, పెద్ద లుల్లైంది. నువ్వు పిఆర్ పెట్టుకుని గెలిచినావు అని పంచాయతీ అయింది. ఆమె బయటకు వచ్చినాక ఏమన్నా తెలుసా, నేను ₹1,00,000 ఖర్చు చేసిన పిఆర్కి నేను ₹1 కూడా ఎక్కువ పెట్టలేదు, నేను ఎందుకు పెడతా, నాకు తెలియదు ఇట్లా పిఆర్ ఉంటుందని, ఇట్లా ఓట్లు వేయిస్తానని తెలియదు అని అన్నది. హైలైట్ ఏంటంటే ఇక్కడ కామన్ మ్యాన్ కింద సెలెక్ట్ అయిన వాళ్ళకి ₹70,000 ఇస్తే, వారానికి 70,000 ఇస్తే అందులో ₹1,00,000 పెట్టి వీళ్ళు పిఆర్ చేసుకున్నారు. 70,000 అంటే వాళ్ళు అడిషనల్గా ఇంకో 30,000-40,000 వేసుకుని మరి పిఆర్ చేయించుకున్నారు. ఇక్కడనే అక్కడ ఆమెకి సీరియల్ ఆర్టిస్టు 4 లక్షలు వారానికి 4 లక్షలు వస్తా అంటే ఆమె మొత్తం సీజన్ అంతా కలిపి జస్ట్ ₹1,00,000 మాత్రం ఖర్చు చేసిన పిఆర్కి అని చెప్పింది. ఇదేంతో వాళ్ళే చెప్పారు మీరు నవ్వుకోండి ఫస్ట్ అన్నట్టు నమ్మొచ్చట. అయితే మొత్తానికి పిఆర్ గేమ్ నడుస్తుంది అంటే నడుస్తుంది, తప్పది. ఎందుకంటే దీని మీద ఇన్వెస్ట్మెంట్ వచ్చిన దానికంటే పోయింది ఎక్కువ ఉంటుంది అంటే ఉంటుంది. ఎందుకంటే అగ్ని పరీక్షకు కూడా మరి మొన్న నాగా కావచ్చు, ప్రసన్న కావచ్చు అండ్ షాకిబ్ కావచ్చు, వీళ్ళందరూ చెప్పిన దాని ప్రకారంగా వాళ్ళు బట్టల మీదనే ఏం లేదన్నా 1,50,000 టోటల్గా అగ్ని పరీక్ష కోసం 2 లక్షల దాకా ఖర్చు పెట్టుకున్నారు అని అంటే బికాస్ వాళ్ళకి ఫేమ్ వస్తుంది అని ఆశ కొద్దీ ఖర్చు పెట్టుకున్నారు. అట్లా ఖర్చు ఉంటుంది, పిఆర్కి ఉంటుంది, రకరకాల ఖర్చులు ఉంటాయి. సరే అవన్నీ సెకండరీ, కానీ మ్యాటర్ ఏంటంటే వైట్ గోల్డ్ త్రూ అప్లై చేస్తే మీకు ఈ ప్రివిలేజ్ ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సో బీ కేర్ఫుల్, అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా అప్లై చేయరు. వాళ్ళు చెప్పిన అదొకటి ఉంది కదా ట్యాగ్, వైట్ గోల్డ్ కాంటెస్ట్ ద్వారా మేము బిగ్ బాస్ అగ్ని పరీక్షలోకి పోవడానికి అప్లై చేస్తున్నాము ఆడిషన్ వీడియో అని చెప్పి స్టార్టింగ్ ఒక పెద్ద లైన్ ఇంగ్లీష్లో చెప్పమన్నారు, తెలుగులో కూడా చెప్పచ్చు, ఎట్లనే చెప్పచ్చు. వైట్ గోల్డ్ మెన్షన్ చేయాలి. సో మెన్షన్ చేసి చెప్పుకొని ఆ రికార్డ్ చేసి పంపండి. ఆల్రెడీ నేను అగ్ని పరీక్షకి అప్లై చేసిన మళ్ళీ చేయొచ్చా అంటే అబ్బా నువ్వు నన్ను అడుగుతున్నావు, నువ్వు ఆల్రెడీ చేసినావు నా తెలుసు నువ్వు దొంగ. ఆల్రెడీ బిగ్ బాస్ అగ్ని పరీక్షకి ఆల్రెడీ నువ్వు చేసినోడివి, ఖచ్చితంగా వైట్ గోల్డ్ కూడా చేసే ఉంటావు. ఎందుకంటే ఆశ 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 ఇదో ఆశ ఎదులో మొదలైనది, ఎడకెళ్ళిపోతుంది అసలు పోదు కదా. సో మైజీ గ్రూప్కి కూడా నువ్వు వైట్ గోల్డ్కి కూడా నువ్వు చేసే ఉంటావు. చేయకపోతే చెయ్యి, చేస్తే ఈ ప్రివిలేజ్ ఉంటుంది. అది కోర్స్ మీకు ఇంకో విషయం చెప్పాలి, వైట్ గోల్డ్ వాళ్ళు కూడా ఒకే ఒక కంటెస్టెంట్ని సెలెక్ట్ చేస్తాము అని చెప్పారు. నాకు తెలిసి మరి ఒకే కంటెస్టెంట్ని అగ్ని పరీక్షకి పంపిస్తారా, లేదంటే 3-4 అగ్ని పరీక్షకి వీళ్ళ త్రూ తోలి, అంటే 40 మందిలో టాప్ 40లోకి టాప్ 100లోకి ఒక 3-4 వీళ్ళ త్రూ తోలి అందులో నుంచి ఒక కంటెస్టెంట్ని బిగ్ బాస్లోకి వీళ్ళ త్రూ పంపిస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది, ఇంకా క్లారిటీ లేదు. కోర్స్ వీళ్ళ క్లోజింగ్ డేట్ కూడా క్లారిటీ లేకుండానే మనకి ఓపెనింగ్స్ అయిపోయినాయి. వైట్ గోల్డ్ సైట్ ఓపెన్ అయ్యే టైంకి, ఆ స్ట్రీమ్కి యాడ్ వచ్చే టైంకి వాళ్ళ క్లోజింగ్ డేట్ కూడా ఫిక్స్ చేయలే. ఇంతమంది ఫిక్స్ చేశారు 28th క్లోజింగ్ డేట్. ఈ మంత్ 28th వరకు నువ్వు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. అంటే అవతలలు ఉండే, దయచేసి అప్లై చేసుకునే ప్రయత్నం చేయి. అండ్ ఖచ్చితంగా ఈ వైట్ గోల్డ్ నుంచి ఒక కంటెస్టెంట్ ఉంటాడంటే ఉంటాడు, ఎందుకంటే స్పాన్సరు. అర్థం చేసుకోరు, మీకు అర్థమవుతుందా? ఓకే రైట్. ఇంకోటి
ఇక బిగ్ బాస్ ఆడిషన్ వీడియో పంపనోళ్ళు ఉంటే మీరు జాగ్రత్తగా వాళ్ళ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉందిగా, ఆ ప్రాసెస్ను చూసి పంపండి, మంచిగా అప్లై చేసుకోండి. సరే, ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్షకు ఆల్రెడీ అప్లై చేసిన అన్న చాలామందికి మెయిల్స్ వచ్చినాయట కదా, నాకు ఇంకా రాలేదు అని నాకు మెసేజ్ పెడుతున్న వాళ్ళు ఉన్నారు. అండ్ ఆ మెయిల్స్ కూడా నాకు పంపిస్తున్న వాళ్ళు ఉన్నారు. నేను ఆల్రెడీ ఆ మెయిల్స్ గురించి అది ఫేక్ అని చెప్పి నేను చాలా క్లారిటీగా మెన్షన్ చేసి పెట్టినా, అయినా నమ్మలేదు కొంతమంది. అందుకని ఆ మెయిల్ ఐడి అంటే ఆ మెయిల్ని మనం ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు, అది పెద్ద విషయం కాదు అని చెప్పడానికి ఇగో ఇది చూడుర్రి. నాకే మెయిల్ వచ్చినట్టుగా ఫేక్గా క్రియేట్ చేసిన, నాకే బిగ్ బాస్ వాళ్ళు యువర్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ మెయిల్ క్రియేట్ చేసిన. ఇక్కడ వాళ్ళకి మెయిల్ వచ్చింది అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోగానే లక్షల వ్యూస్ వస్తాయి. ఒక తమ్ముడు అట్నే పెట్టుకుంటే ఆయనకి లక్షల వ్యూస్ వచ్చినాయి. వచ్చిన తర్వాత అది చూసి నాకు చాలామంది స్క్రీన్ షాట్ చేసి అట్లా వచ్చిందంటానా, ఈ రీల్ చూడు, ఆ రీల్లో ఉన్న పర్సన్కి వచ్చిందని చెప్పి ఆయన చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారంటే నేను అది తీసి అది స్క్రీన్ షాట్ చేసి మరి అది ఫేక్ అని పెట్టినా. పాపం ఆ బ్రదర్ పేరు నేను మెన్షన్ చేద్దాం అనుకుంటలేను, కానీ అతను నాకు మెసేజ్ చేసిండు, అన్నా ఎందుకన్నా నాకు ఇన్నేళ్ళ నుంచి నేను కష్టపడి రీల్స్ చేస్తున్నా, కష్టపడి సేవ చేస్తున్నా, ఎన్నో చేస్తున్నా, నాకు అసలు ఎంకరేజ్మెంట్ లేదు, ఇవి చూడు ఈ ఫేక్ న్యూస్ ఒక్కటి పెట్టాక నాకు ఇన్ని వ్యూస్ వచ్చినాయి, నువ్వు ఎందుకు నా అంటే జస్ట్ ఇట్లా చిగురిస్తున్న రెక్కల మీద ఆ ఆకుల మీద నీళ్ళు ఎందుకు పోతావు, బురద ఎందుకు వెళ్తావు అన్నా అని అంటే, తమ్మి బ్రదర్ నువ్వు ఏమి అంటే నీకు విషయం చెప్తా, లోకం పోకడే చెప్తా. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఇది ఫేకు అని నేను చెప్పినా నా మాట నమ్మరు, ఫేక్ అని చెప్పినా నా మాట నమ్మరు, నీ మాటనే నమ్ముతారు. గొర్రె కషాయాన్ని నమ్ముతుంది. నువ్వు ఇట్లా ఫేక్ చేసినావు అనుకో నిన్నే నమ్ముతారు, నీదే కరెక్ట్ అంటారు. ఆయనకు వచ్చింది నీ కంగ్రాచులేషన్ అని అంటారు తప్ప ఇది ఫేక్ అనేటోడు తక్కువ మంది ఉంటారు. సో సింపుల్గా అసలు ఆ మెయిల్ ఏదైతే వాళ్ళు స్టోరీలు పెడుతారో అది స్క్రీన్ షాట్ చేసి నువ్వు గూగుల్నో చాట్ జీపీటీనో అడిగి ఇది అఫీషియల్ మెయిలేనా, ఇది నమ్మొచ్చా, ఇది ఫేకా రియల్ అని అడిగినా కానీ చెప్తుంది ఇన్ఫర్మేషన్ అంతా. కానీ ఆ చెక్ కూడా మనం చేయం, గొర్రెలలో నమ్ముతూ ఉంటాం. సో అందుకే నేను క్లారిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, ఇంకా ఎవరికి మెయిల్స్ రాలేదు. రెండో పాయింట్, ఆ మెయిల్స్ ఈ 28th తర్వాత నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. అంటే 28th ఇది క్లోజ్ అవుతుంది కదా, అప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది. లేదంటే 25th నుంచి అంటే ఎల్లుండి నుంచి కంటిన్యూ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇది మెయిల్స్ రిజెక్ట్ అయితేనే మెయిల్ వస్తుంది, సెలెక్ట్ అయితే మెయిల్ వస్తుంది రాదు చెప్పలేము. రిజెక్ట్ అయితే మెయిల్ కంపల్సరీ వస్తుంది. సెలెక్ట్ అయితే 90%, 99% కాల్ వస్తుంది, మీకు డైరెక్ట్ కాల్ వస్తుంది. మీకు వీడియో కాన్ఫరెన్స్కి టైం ఉందా, ఎప్పుడు మా డేట్ ఇది, మా టైం ఇది, మరి నీకు కుదురుతుందా, ఇలా కుదురుతుందా, అప్పటి కుదురుతుందా అని చెప్పి వీడియో కాన్ఫరెన్స్కి డైరెక్ట్ కాల్ చేస్తారు సెకండ్ లెవెల్కి. అంతే తప్ప సెకండ్ లెవెల్కి సెలెక్ట్ అయ్యావు కంగ్రాచులేషన్స్ అని చెప్పి BB10 లోగో పెట్టి ఏం పంపరు, ఓకేనా. అండ్ ఆ మెయిల్ ఐడీస్ కూడా చాలా పక్కాగా ఉంటాయి. అంటే స్టార్ మా నుంచి రాకపోయినా జియో హాట్స్టార్ నుంచో, లేదంటే బనిజాయ్ గ్రూప్ నుంచో, లేదంటే ఎండమాల్ షైన్ గ్రూప్ నుంచో, లేదంటే BB9 టైంలో ఎట్లయితే మెయిల్స్ వచ్చినాయో మెయిల్ ఐడి అఫీషియల్గా ఉంటుంది. డొమైన్లు ఇష్టమైన డొమైన్లు వాడరు, బయట డొమైన్లు వాడి ఏదో డుమ్రీ డొమైన్లు వాడరు. వాళ్ళకంటూ సపరేట్ డొమైన్స్ ఉంటాయి, వాళ్ళకంటూ సపరేట్ సైట్స్ ఉంటాయి, డొమైన్స్ ఉంటాయి. దాని నుంచి నీకు మెయిల్ వస్తుంది, డుమ్రీ మెయిల్ ఐడి నుంచి మెయిల్ రాదు. ఓకే, అదొకటి క్లారిటీ తీసుకో. రైట్, ఇక్కడ అతను ఫేక్ అంటే బేసిక్గా ఫేక్ మెయిల్ క్రియేట్ చేసి ఆ మెయిల్ని రీల్గా పెట్టినందుకు ప్రాబ్లం లేదు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే అతను మంచోడు, అతను గుడ్ బై అని సర్టిఫికేట్ ఇస్తలేను, అతను బ్యాడ్ బై అని కూడా చెప్తలేను. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా ఫేక్ మెయిల్ ఇట్లా నాకు వచ్చేసింది మెయిల్ అని చెప్పి పెట్టగానే కింద కంగ్రాచులేషన్ అన్నా మాకు రాలేదన్నా, ఏందన్నా ఎట్లా సెలెక్ట్ అయినావన్నా, ప్రాసెస్ ఏమైందన్నా, ఎట్లయిందన్నా అని అడుగుతారు. అడగంగానే అటువైపు నుంచి చాలామంది లాస్ట్ ఇయర్ జరిగింది కాబట్టి చెప్తాను, అటువైపు నుంచి ఏమంటారంటే కొంచెం ప్రాసెస్ ఉన్నది అంటాడు, నాకు డైరెక్ట్ DM చేయి అంటాడు. డైరెక్ట్ DM చేయగానే నేను ఇంత ఖర్చు పెట్టుకున్నా అందుకే అయింది, మరి నువ్వు కూడా పెట్టి ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు నేను మాట్లాడతా అని అంటారు. అక్కడ ఏమవుతుంది, మనిషి ఆశతోటి బిజినెస్ జరుగుతూ ఉంటుంది. స్కూళ్ళు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాయని చెప్పి బిజినెస్ చేస్తాయి, హాస్పిటల్ వైద్యం ఆరోగ్యం మీద బిజినెస్ చేస్తాయి, ప్రతిదీ కూడా ఏందో ఆశ మీద బిజినెస్ చేస్తాయి. కాబట్టి ఇక్కడ నీకు ఆశ, ఇప్పుడు జాబ్ వస్తుంది, జాబ్ ఇప్పిస్తా అనగానే లక్షలు ఖర్చు పెట్టి చూడు, నందూస్ వరల్డ్ వాళ్ళకి లక్షల కోట్ల రూపాయలు ఇచ్చేస్తారు చూడు కట్నం కింద. సో ఆ టైప్లో మనిషి ఏంటంటే ఆశతోటి ఇచ్చేస్తాడు. సో అటువంటిది ఉండదు. ఎవడన్నా మిమ్మల్ని ఇట్లా పైసలు పెడితే పని అవుతుంది అంటే చెప్పు తీసుకొని కొడతా అని చెప్పుర్రు. రే ఎట్లా కనబడుతున్నారు రా, పిచ్చోన్ లెక్క కనబడుతున్నారు, పైసలు పెడితే పని అవుతుంది, ఎట్లా వస్తాయి రా పైసలు పెడితే ఎట్లా పని అవుతుంది రా, చెప్పరా ప్రాసెస్ ఏం చెప్పని చెప్పి గట్టిగా అడగాలి, క్వశ్చన్ చేయాలి, మాట్లాడాలి, అవసరమైతే బ్లాక్ చేసి పక్కన మారేయాలి. అసలు నమ్మద్దు. ఫేక్ స్టార్స్ ఉంటారు, ఫ్రాడ్ స్టార్స్ ఉంటారు, బీ కేర్ఫుల్. పైలం అందరూ కూడా ఎవరు కూడా రూపాయి కొత్తలు ఖర్చు చేయకూరి. దీని గురించి వచ్చింది రాకపోతే రాకపోయింది, పైసలు పెడితే పని అవుతుందని ఎవడన్నా అంటే కనుక పైసలు పెట్టే ప్రయత్నం చేయకూరి. చేతులు ఎత్తి దండం పెట్టి అడుగుతానా, ఇటువంటి పైసలు పోగొట్టుకునే పని చేయకూరు ప్లీజ్. అటువంటి ప్రాసెస్ ఉండదు. నేను
16 ఏళ్ళు అవుతుంది ఈ ఫీల్డ్కి వచ్చి, టీవీ ఫీల్డ్లోనే ఉన్నా నేను. కష్టం ప్రాసెస్ ఉండదు. కాంటెస్ట్ అంటే కాంటెస్ట్ లెక్క ఉంటుంది. ఈ సెలక్షన్ ప్రాసెస్ అంటే ఒక అఫీషియల్ ప్రాసెస్ ఉన్నది. వాళ్ళు ప్రాసెస్ చెప్పారు, స్టెప్ బై స్టెప్ 5 ప్రాసెస్లు ఉన్నాయి. 5 స్టెప్పులలో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు అంతే తప్ప పైసలు ఇస్తే సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ లేదు. ప్లీజ్ ఇది నేను చెప్తున్నా, ఈ వీడియోని ఓ 10 మందికి షేర్ చేయరు. ఎవరైతే బిగ్ బాస్కి అప్లై చేద్దాం అనుకుంటారో, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో అప్లై చేసిర్రో వాళ్ళందరికీ షేర్ చేయరు. అప్పుడు ఏంటంటే అవేర్నెస్ వస్తుంది. ఫేక్ స్టార్లు ఉంటారు, జాగ్రత్త. ఓకే, అట్లా పైసలు ఎవరికి 10 రూపాయలు కూడా ఇవ్వకూరు. రైట్. 28th నుంచి 25th నుంచి మెయిల్స్ రావడం స్టార్ట్ అవుతుంది. రిజెక్ట్ అయితే మెయిల్ వస్తుంది, సెలెక్ట్ అయితే కాల్ వస్తుంది. సెలెక్ట్ అయితే మెయిల్ వచ్చినా కానీ ఒకసారి చూసుకోండి, ఆ డొమైన్ కరెక్టేనా, అది ఆ వెబ్సైట్ కరెక్టేనా. డొమైన్ అంటాను, మనకి కొంచెం ఈ టెక్నికల్ లాంగ్వేజ్ రాదులే, కానీ ఆ వెబ్సైట్ రైట్ వెబ్సైట్ అయినా రాంగ్ వెబ్సైట్ అయినా ఏందనేది చూసుకోండి. ఓకేనా, గుడ్డిగా నమ్మకూరి. ఫోన్ వస్తుంది, మీరు నెంబర్ ఇచ్చారు కదా, ఫోన్ వస్తుంది. ఓకేనా, రంది పెట్టుకోకుర్రి అండ్ వైట్ గోల్డ్ దానికి అప్లై చేసుకోర్రి. ఇఫ్ ఇన్ కేస్ వైట్ గోల్డ్ ద్వారా నువ్వు వేనవంటే నువ్వు గోల్డే పండ చేసుకోవచ్చు. ఓకే, ఇది మ్యాటర్. బ్యాక్గ్రౌండ్ ఎట్లుందో చెప్పాలి. ఇక నిన్న గింతంతా ఒక పోస్టర్ వేసిన కదా, నేను ట్రై చేద్దాం, ప్రయోగాత్మకంగా ప్రయోగం చేద్దాం అని చెప్పి చేసిన. ఇగో ఈ సెటప్ అదంతా చేసిన, బాగానే ఉందని అనుకుంటున్నా నేను. ఇదంతా మన అచీవ్మెంట్లో గింత భాగం. ఇంకా చాలా పోస్టర్లు పెట్టచ్చు, ఈ రూమ్ అంతా నింపొచ్చు పోస్టర్లతోటి. కానీ ప్రింటర్ మంచిగా లేదు, అందుకే కొంచెం లైన్స్కి ఇట్లా వచ్చినాయి, అది కొంచెం డ్యామేజ్ అయినాయి. కానీ ఇది మన బిగ్ బాస్ రివ్యూస్ ర్యాండమ్గా గూగుల్లో దొరికిన ఫోటో ఎంత మంచిగా ఉన్నది, ముద్దుగా అనిపించింది నాకు, అది బాగా నచ్చింది. ఇవన్నీ ఇదేమో మన జబర్దస్తుల స్కిట్ది, ఇదేమో పటాసుల మైమ్ చేసినప్పటిది, ఇది జబర్దస్త్, ఇది జబర్దస్త్, ఇది మన డబల్ లెడ్ యాక్ట్ ఉంది కదా, మనం సకుటుంబ సపరివార సమేతంగా చేసింది, అంటే బయట చేసిన ఈవెంట్ ఇది. ఇది హెడ్లెట్స్, ఇది మన రివ్యూస్దే, ఇది మనదే, మన ఛానల్ది. ఇక సార్ మామిడి హరికృష్ణది గారు సన్మానం చేస్తున్నది. అట్లా కొన్ని ఫోటోలు వచ్చినాయి అంటే ప్రింటర్ కొంచెం ప్రాబ్లం సతాయించింది. సో ప్రింటర్ రిపేర్ చేయించాలి, అబ్బా ప్రాబ్లం అయింది. సో ఇట్లా చేసిన, మంచిగానే ఉందా, గమ్మత్తి ఉంటుందని చెప్పి చేసిన. ఇది తెలుసా, ఇది వైట్ డ్రాయింగ్ బోర్డు మీద వెంట్రలోక్విజన్ చేస్తాను నేను. మస్తున్నాయి మన టాలెంట్స్, నింపచ్చు. ఇక ఈ రూమ్ మొత్తం కూడా నింపచ్చు, మస్తు టాలెంట్స్ ఉన్నాయి. కానీ సరైన బ్రేకు రాలే, బ్రేకు సరిగ్గా లేక బ్రేకులు పడ్డ బండి లెక్క, బ్రేక్ దొరక్క బ్రేకులు పడ్డ బండి లెక్కనే అయింది. ఓకే, ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మన ఈ సబాకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్. సో అది మ్యాటర్. ఈ సీజన్ కూడా మరి మనం 2 లక్షలు ఇప్పుడు అన్న ఏమో పోయిన సీజన్ చేద్దాం అంటేనేమో ఇట్లా అప్పుడు అంత కొంచెం పరిశానలు ఉండే. నేను కూడా సాటిస్ఫైడ్గా రివ్యూస్ కూడా చేయలే పోయిన సీజన్లో. ఎడ చూస్తాం చెప్పి, నాన్నకంత ఆరోగ్యం బాగాలేక డెత్ బెడ్ మీద ఉంటే పాపం నేను ఎడికెళ్ళి చేయగలుగుతా, నా మనసు ఎట్లా ఉంటుంది. చక్కగా చేయలే బిగ్ బాస్ సీజన్ 9 రివ్యూస్. కానీ ఈ సీజన్లో గట్టిగా ఉంటాయి, మంచిగా చేస్తా, మనస్ఫూర్తిగా చేస్తా, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తా. అది మ్యాటర్. ఈ వీడియో మీకు వచ్చిందని అనుకుంటున్నా. ఉంటా, చెకే చాటా, బై బై, నమస్తే. దిస్ ఈజ్ యువర్ సెల్ఫ్ శ్రీనివాస్ Sinu 65 ఫ్రమ్ కరీంనగర్. మా ఊరు కరీంనగర్. నా మాట గమ్మతుంటుంది, నా మనసు మంచిగా ఉంటుంది. ఉంటా, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్.